हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. రోజు చాలా విశేషమైన రోజు. ఎవరి వల్లనైతే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి సగం మంది పైగా ప్రజల చేతుల్లోకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం వచ్చిందో, ఆయనకు సంబంధించిన విశేషం ఈరోజు. జీసస్ ద క్రైస్ట్ సిలువ వేయబడిన రోజు ఈరోజు. దాని యొక్క విశేషం ఏంటో కొద్దిగా తెలుసుకుని మన అధ్యయనంలోకి వెళ్దాం. నరుల పాప పరిహారార్థం సంఘటన, సిలువ వేయబడ్డాడు. మొత్తం ఆ వీధుల గుండా, యెరూషలేము వీధుల గుండా సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఒక కొయ్య దొంగని మోసుకుంటూ వీపు మీద పెట్టుకుని తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన హింసిస్తూ ఆ వీధుల వెంట నడిపించారు. తదుపరి ఆ సిలువ మీద దేహం విడవటం జరిగింది. అక్కడ జరిగింది.
ఒక్కసారి అది జరిగింది. అది కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వందలేంటి వేల సంవత్సరాలకి సరిపోయేటటువంటి మనలో మేల్కొలుపుకి ఇది ఎంతో ఉపయోగపడేటట్టుగా జరిగింది ఆ ఒక్క చిన్న సంఘటన. ఆ ఎందుకని అట్లాగా అంటే, ఏదైనా కానీ ఒక సంఘటన ప్రకృతి సూత్రాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి, ప్రకృతిలో ఉన్న అమరికకి అనుగుణముగా ఉంటే ఇది ఎల్లకాలం ఉండిపోతుంది గుర్తుగా. ఎందుకంటే అది తర్వాత తరాల వాళ్ళకి అది ప్రేరణ ఇవ్వటం కోసం. యేసుక్రీస్తు జననం ప్రజలందరికీ కలిగిన శుభవర్తమానం. ఆయన మరణం ప్రజలందరికీ కలిగిన ముక్తి మార్గం. జననం శుభవర్తమానం, మనందరము రక్షింపబడతాము అన్న సందేశం వచ్చింది ఆయన యొక్క జననంతో. ఆయన మరణంతో ప్రజలందరికీ కలిగిన ముక్తి మార్గం. ఆ రక్షణ వహిస్తూ ఆయన మనకి ముక్తి ప్రసాదిస్తూ తాను సిలువకి మరణాన్ని ఆహ్వానించాడు. మన వంటి నరుడు మనలను ప్రేమించినట్లా మన వలన ఏదో ఒక లాభం కోరుతారు. కానీ మనలాంటి నరుల పాప పరిహారార్థం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన లాంటి పుణ్యుడు కేవలం మానవాతీతుడు కాబట్టి ఆ పుణ్యుడు ప్రాణం పెట్టిన రోజు అయిన శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు తన 30వ ఏట నుంచి దైవ కార్యం నిమిత్తం శారీరక బాధలతో నలిగిపోతున్న అనారోగ్యవంతులను స్వస్థపరిచాడు. చరిత్రలో కని వెని ఎరుగని రీతిలో చనిపోయిన మనుషులను బ్రతికించాడు. ఆ విధంగా దైవ కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. నేరుగా బాధితుల దగ్గరికి వచ్చేశాడు. బాధితులు తమని రక్షించే వారి దగ్గరికి వెళ్ళటం కాకుండా మామూలుగా జరిగేది ఏంటంటే, మనము ఎవరైతే మనల్ని రక్షిస్తారనుకుంటామో వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. వెళితే వచ్చాడు కదా అని అప్పుడు రక్షిస్తాడు ఆయన, రక్షించేవాడు. ముక్తిని ఇచ్చేవాడు ముక్తినిస్తాడు. అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. మనలను స్వస్థత పరుస్తూ, అనారోగ్యవంతుల్ని స్వస్థపరుస్తూ, అలాగే మీ రక్షణ భారం మొత్తం నాది అని మనకు ఒక అభయాన్ని ఇస్తూ, అలాగా మనకి మన సమీపాన్ని, మన దగ్గరికి వచ్చేసాడు అన్నమాట, అత్యంత సమీపాన్ని. కానీ ఓర్వలేని మత ఛాందసవాద మత పెద్దలు దైవ కుమారుడు అంట, యూదుల రాజు అంటున్నాడు అని ఆయన 12 మంది శిష్యులలో ఒక్కడైన యోధా ఇస్కరియోతుకు 30 వెండి నాణాలు ఇచ్చి ఆయన దాడ తెలుసుకుని రోమా అధికారులకు అప్పగించి తప్పుడు నేరాలు మోపి నేరస్తులకు విధించు సిలువ అనే శిక్షను విధించేలా చేశారు. యేసుక్రీస్తుకు మోయలేని మ్రాను భుజము మీద పెట్టి ముళ్ళ కిరీటం తలపై పెట్టారు. రక్తం ఓ ప్రక్క కారుతున్న తరుణంలో చిరక అను చేదును దాహమునకు ఇవ్వగా యేసుక్రీస్తు త్రాగలేదు. చివరకు పాప పరిహారార్థం దేవునికి తన ఆత్మను, ప్రాణాన్ని సిలువపై అప్పగించి ఆరోహణమయ్యాడు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను క్రీస్తు చనిపోయిన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చిలలో విశ్వాసులు, అంటే ఆయనను అనుసరించేవారు, శిష్యులు, క్రైస్తవులు ధ్యానిస్తారు. ఆ 7 మాటలు ఏంటంటే, ప్రభువా మమ్మును కనికరించి నీ రాజ్యంలో చేర్చుకో అంటూ 40 దినముల ఉపవాసంతో, వాటిని శ్రమ దినాలు అంటారు, ప్రార్థనలు చేస్తారు. రంజాన్ వాళ్ళు ఎట్లాగైతే 40 రోజులు ఉపవాసం చేస్తారు, అలాగే వీళ్ళు కూడా
ఈ సందర్భంలో 40 దినముల ఉపవాసంతో ప్రార్థనలు చేస్తారు. ఇంకా కొన్ని వివరాలు ఏంటంటే యెరూషలేము వీధులలో భారమైన కొయ్య శిలువ మోసుకొనుచు కల్వరి వైపు అప్పటికే కొరడా దెబ్బలతో రక్తపు గాయాలతో నడవలేక నడుచుచున్న ఈయన ఎవరు? ఈయన మానవ పాప భారం మోయు యేసుక్రీస్తు అను రబ్బూని. తనను చూచి ఆశ్చర్యంతో గమనించు జన సమూహం ఏడ్చుచున్న స్త్రీలను ప్రభువు చూచి ఇట్లనెను, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. లోకా సువార్తలో అది చేర్చారు. ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి సువార్తలో ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లోకా సువార్త, యోహాను సువార్త. ప్రధానంగా ఈ నలుగురు శిష్యుల యొక్క సువార్తల్లో ఈయన పలికినటువంటి ప్రతి పలుకుని గ్రంథస్థం చేశారు. నా నిమిత్తము ఏడవకుడి, తనకంత బాధ కలుగుతున్నప్పటికీ నా కోసం కాకుండా మీ కోసం, మీ పిల్లల కోసం అన్నట్టుగా చెప్పారు. కన్నీటి ప్రార్థన తప్పక జవాబునిచ్చును. శుభ శుక్రవారం నేరములు రుజువు కాకపోయినను జనుల అలనాటి నాయకుల అసూయ ఒత్తిడిచే పిలాతు అను గవర్నర్ యేసును సిలువ వేయుటకు అప్పగించాను. యేసు పాపులను రక్షించుటకే మరణించింది. యేసు పాపులను రక్షించుటకే మరణించను. మనుష్య కుమారుడు సిలువ వేయుటకై కొనిపోబడును. మత్తయి సువార్త. 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పాను. మత్తయి సువార్తలో. ఇది ఎందుకు జరుగుతుందంటే ఉన్నది ఏకత్వము, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. మరి ఇది అనేకత్వంలోకి రావాలంటే తాను ఆహుతి కావాలి. అంటే ఏకత్వము అన్నది ఆహుతి అయితే గాని దాని నుండి అనేకత్వము జన్మించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఎక్కడ చూసినా ఏకత్వమే ఉండిపోతుంది. అందుకని సృష్టి ప్రారంభం ఎట్లాగా వచ్చింది? మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడు? ఆయన యొక్క ఆహుతి ద్వారా, తనను తాను ఆహుతి చేసుకోవడం ద్వారా ఈ అనేకత్వం వచ్చింది. మరలా ఇప్పుడేంటి అంటే మనం ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఉపగ్రహం తనంతటికి తను వెళ్ళలేదు కదా, దాన్ని తీసుకువెళ్ళటానికి మళ్ళీ రాకెట్ కావాలి. ఆ రాకెట్ ని పేలుస్తాం మనం. రాకెట్ ని పేల్చంగానే అది తిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏకత్వం నుంచి అనేకత్వానికి వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. అది మళ్ళీ దాన్ని కక్ష్య మార్చడానికి ఏం చేస్తారు? లేకపోతే ఇంక అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది దిశ మార్చుకోదు. ఇంకా మళ్ళీ దిశ మార్చుకొని మనం ఎక్కడికైతే ప్రయోగించామో ఆ గ్రహం చుట్టూ తిరగటానికి, ఆ కక్షలోకి రావడానికి మరలా ఇంకొక రాకెట్ ని పేలుస్తుంది. మరలా ఒక రాకెట్ ని పేలుస్తాం. ఆ రాకెట్ ని పేల్చడం ద్వారా అది ఆ గ్రహం చుట్టూ ఉండే కక్షలోకి వచ్చి ఆ గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది అక్కడ జరిగేది. అట్లాగే ఏకత్వము, ఆ పరమాత్మ తత్వము తనకు తను ఆహుతి అవ్వడం ద్వారా ఈ అనేకత్వంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా ఏమవుతుంది? ఈ అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి మనం వెళ్ళాలి అంటే మరలా రాకెట్ పేల్చాలి. అంటే ఇక్కడ మనుష్య కుమారుడు ఆహుతి అవ్వాలి. దానికి సంకేతంగానే ఈ విధంగా జరిగింది. మామూలుగా మనకి బయటకు చూడటానికేమో ఈయన మీద ఏదో నేరారోపణ చేశారు, అందుకని అప్పటి గవర్నరు వాళ్ళ యొక్క ఒత్తిడికి తలొగ్గి
ఈయనకి సిలువ శిక్ష వేశాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇంకా కొంతగా ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మన యొక్క పాపాలను మన బదులుగా ఆయన ఆహుతయ్యాడు అన్నట్టుగా చెప్పడం ఒకటి జరుగుతుంది మన పాపాల కోసం. ఇంకా అసలైన విషయం ఏంటంటే ఇది ఒక దారి చూపించినట్టు, ఏకత్వానికి దారి చూపించినట్టుగా ఏకత్వానికి వెళ్ళటానికి ఈ అనేకత్వాన్ని మనము ఏం చేయాలి? ఆహుతి కావాలి. అనేకత్వము ఆహుతి అయితే గాని ఏకత్వంలోకి వెళ్ళడానికి మరలా అవకాశం దొరకదు. ఆ సన్నివేశాన్ని అంటే అలాగని మనము ఆ మాదిరిగా అందరము సిలువ ఎక్కి మరణిస్తేనే గాని ఏకత్వానికి వెళ్తామని కాదు. సంకేతంగా ఒకళ్ళ ద్వారా చూపించారు అది. అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట దాన్ని. దాంట్లో ఉన్న రహస్యార్థం. యేసు పాపులను రక్షించుటకే మరణించను. అంటే ఇక్కడ ఏమవుతా ఉంది? పుణ్యం చేసిన వాళ్ళకే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక పుణ్యం చేసిన వాళ్ళ గురించి ఏమీ లేదు. పాపం చేసిన వాళ్ళ గురించే వాళ్ళని రక్షించాడు. అందుకని ఆయన మరణించాడు. ఆ వాళ్ళని రక్షించడం కోసమే మరణించాడు అన్నట్టుగా మనకి అర్థం వస్తూ ఉంటుంది ఇట్లాగా చెప్పినందువల్ల. కానీ ఆయన పాప పుణ్యాలు లేవు ఇక్కడ. పాపులు, పుణ్యాత్ములు, పాపాత్ములు ఎవరైనా కానీ అనేకత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరలా ఏకత్వంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఏకత్వంలో నుంచి అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి మరలా అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మళ్ళీ రాకెట్ ని పేల్చి ఆ దిశ మార్చాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా పేల్చబడటం రాకెట్ ఆహుతి అయితేనే కదా ఉపగ్రహము మనము ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళుతూ ఉన్నది. అది ఎవరో ఒకళ్ళు ఆహుతయ్యారు అక్కడ. అట్లాగా ఇక్కడ ఆహుతి అవ్వాల్సిందంటే భావము ఏకత్వ భావము ఆహుతి అయింది. అనేకత్వం వచ్చింది. అనేకత్వ భావము ఆహుతి అయింది. ఏకత్వ భావన వచ్చేసి ఇక్కడ ఉన్న విషయం. 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను మత్తయి సువార్త. నరావతారుడైన దేవుడు పతనమైన నరుని పైకెత్తుటకు సిలువ కొయ్యపై 3 మేకులతో వ్రేలాడుచు కల్వరి కొండపై అందరూ చూచున్నట్లు సిలువ శిక్షను పొందెను. తుదకు బల్యంతో ప్రభువును పొడిచినప్పుడు రక్తం నీళ్లు కారుట యోహాను శిష్యుడు చూచెను. సిలువ ఒక గొప్ప మర్మము, రహస్యగర్భితమైనది. పాపరహితుడు పాప శిక్ష భరించను. యేసు ఇట్లా నేను యోహాను సువార్తలో ఉంది, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అందులకే కోట్లాది మంది యేసును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించుతున్నారు. సురూపము సొగసు లేని ఈ కరుణామయుని ప్రేమ లోకమును ఆకర్షించి రక్షణ, స్వస్థత, శాంతి, పరలోక భాగ్యం ఇచ్చుతున్నది. ఆ దినమే మంచి శుక్రవారం. మానవాళిని మంచిగా చేసి మంచిని పంచే వ్యక్తులుగా సిలువపై యేసు చేయను. నికోదేముతో యేసు, యోహాను సువార్తలో ఉంది, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, మోసెస్ అంటే ఆయన దండం ఉంది చేతిలో, ఆ దండము నేల మీద వేస్తే సర్పం అవుతుంది, నిలువుగా పట్టుకుంటే దండం అవుతుంది.
అంటే భౌతికత, సర్పము అనగానే నేల మీద ఉన్నటువంటి సర్పము భౌతికతను సూచిస్తుంది. నిలువుగా అయ్యేటప్పటికల్లా అది ఏకత్వానికి పరమాత్మ తత్వాన్ని చూపిస్తుంది, అది సూచిస్తుంది పరమాత్మ తత్వాన్ని. అట్లా మనందరం కూడా అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో భౌతిక స్థితిలో ఉన్నటువంటి మనందరినీ అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దానికి సంకేతంగా ముందు ఆయన ఎత్తబడినట్టుగా అయింది. ఆయన ఆధారం చేసుకుని మనందరము కూడా ఎత్తబడినట్లుగా అవుతాం. ఎట్లాగైతే రాకెట్ ఆధారంతో ఉపగ్రహం వెళ్ళిపోతా ఉంది, రాకెట్ ని ప్రేల్చాం, రాకెట్ ఆహుతి అయిపోయింది, కానీ ఉపగ్రహము చక్కగా వెళ్ళవలసిన చోటుకు వెళుతూ ఉంది. ఇట్లా మనందరినీ తీసుకువెళ్ళేవాడుగా ఆయన రాకెట్గా ఉన్నట్టుగా మనకు కొంత మనం సంకేతంగా చెప్పుకోవచ్చు. సిలువపై యేసు కుడి ఎడమల బందిపోటు దొంగలు, అందులో ఒకడు తన పాపముల కొరకు పశ్చాత్తాపపడగా యేసు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని పాపిని పరలోకానికి లేవనెత్తను. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్ రక్తం పరమాత్మేవ పుణ్యదాన బలియాగం అని సామవేదం చెబుతున్నది. బైబిల్ సహితము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. యోహాను 1:7-9 ప్రకారము పాపములు ఒప్పుకొని యేసు చిందించిన నిర్దోష ప్రశస్త రక్తాన్ని నమ్మితే జన్మ కర్మ పాపములకు విముక్తి అని బైబిల్ తెలుపుచున్నది. యేసుకు శిక్ష మానవునికి రక్ష. క్లోరోఫామ్ కనుగొన్న సింప్సన్ ఇలాగూ అన్నాడు, నేను పాపిని, క్రీస్తు నా కొరకు మరణించను అని నచ్చో అప్పుడు పరలోకముకు వెళ్లే టికెట్ దొరుకును. యేసు శిలువ మరణం పాప బానిసత్వానికి స్వస్తి, దైవ రాజ్యానికి హక్కు. యెషయా ప్రవక్త 700 సంవత్సరముల క్రితం ఇట్లు ప్రవచించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా చెప్పిన మాట. యేసు శిలువ పాపాలకు, దురలవాట్లకు, దుర్లాభములకు, రోగములకు సమాధి. వివేకానందుడు సూడార్ 372 పేజీలో ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, శిలువపై వ్రేలాడు మానవుని ఆలోచించు, తనను సిలువ వేసిన వారిని కృపతో క్షమించి సర్వ గర్వముల అవమానం భరించెను. ఆయన స్తుతి పాత్రుడు, పాపములు భరించి మోసి ప్రయాసపడు సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పాను. సమస్త పాపములు భరించి మోసి ప్రయాసపడు, పాపములు భరిస్తూ మోస్తూ ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు అంటే ఎక్కడో ఒక చోట యెరూషలేములో ఉన్న యేసు దగ్గర కొన్ని మామూలుగా మనకు అట్లా అనిపిస్తుంది, కానీ యేసు ఎక్కడ ఉన్నాడు? అందరిలోనూ ఉన్నాడు. నేనుగా
ఆయన వద్దకు మనలోకి వెళ్ళాలి. మన అంతరంగంలో, మన అంతరంగంలోనే ఉన్న యేసును మనము కలుసుకోవాలి. జీవాత్మగా ఉన్న నేనును మనం కలుసుకోవాలి. మనం దేహాత్మగా ఉన్నాం. దేహాత్మగా ఉన్న నేనుగా ఉన్నాం మనందరం. అటువంటి మనం అందరము జీవాత్మగా ఉన్న ఆ యేసుని మనలోనే ఉన్న ఆ జీవాత్మగా ఉన్న యేసుని కలుసుకొని ఆయనతో పాటు ఆ దైవం దగ్గర కూర్చోటానికి వీలవుతుంది అన్నట్టు. సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, మొత్తం సమస్త పాపాలు అవన్నీ మాయమైపోతాయి. 6 గంటలు శిలువ పైకెత్తబడి వేలాడ తీయబడిన యేసు ప్రేమతో ఆ బాధ వేదనలో 7 మాటలు పలికెను. అవి క్షమాపణ, రక్షణ, ఆదరణ, ఆవేదన, శ్రమ, జయము, ఆత్మార్పణ. ఇవి జీవిత సార్థకతను సూచించుతున్నవి. లోకా, యోహాను, మత్తయి ఈ 4 సువార్తల్లో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఇవి యేసు ప్రభు కొండ మీద ప్రసంగించిన సూక్తుల వలె కల్వరి కొండ శిలువ ప్రసంగం. వీటి సారాంశం గ్రహించి వీటిని అనుసరించినట్లయితే భూలోకమే పరలోకము. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. లోకా సువార్త. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. అంటే మనకి ఏది కావాలో అది అడిగితే దానికి వ్యతిరేకమైనది ఉంటుంది అక్కడ. అందులో మనకేం కావాలి? హెచ్చింపబడాలి. హెచ్చింపబడాలంటే మేము చాలా తక్కువ అండి అన్నట్టుగా మేము ఇక్కడున్న అందరి ఈ సమూహంలో ఉన్న అందరిలోకి మేము చాలా చిన్నవాళ్ళము అన్న భావన. అప్పుడు మనము హెచ్చింపబడతాం. కానీ ఈ సమూహంలో ఉన్న అందరిలోకి ఎక్కువ తెలివితేటలు గల వాళ్ళని నేను చాలా సమర్థుణ్ణి అన్నాం అనుకోండి, అనేటప్పటికల్లా ఏమవుతుంది? అందరికన్నా తక్కువలోకి వెళ్ళిపోతాం, తగ్గింపబడతాం. అందువల్ల తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఇది యేసు ప్రభు బోధించిన విధానం. ఎన్ని అద్భుతాలు చేసినను తగ్గించుకొని మాదిరి చూపే ముక్తి మార్గము యేసు వేసను. అందుకే 2000 సంవత్సరముల క్రితం సిలువ వేయబడినను, సమాధి చేయబడి తిరిగి బతికను. అందులకే యేసు నామము ఉన్నత నామము, లోకానికి ఆదరణ, ఆదర్శ, దురాత్మలపై జయము కలుగజేసి మోక్షమిచ్చే నామం. మిసిసిపి నది బ్రిడ్జ్ పై యేసు సిలువలో వ్రేలాడుతూ 3 సిలువలు చిత్రింపబడి ఆ క్రింద ఇలాగూ రాయబడినది: ఇప్పుడు నీ నిర్ణయం. ఒక సిలువ వేశారు అక్కడ, పెద్ద సిలువ. దాంట్లో మళ్ళీ వ్రేలాడుతూ 3 సిలువలు చిత్రించారు. ఒకే మాట రాశారు ఇక్కడ అంతే: ఇప్పుడు నీ నిర్ణయం, ఏం చేస్తావు అన్నాడు. ప్రక్కన వెళ్లే ప్రజానీకానికి అద్భుతమైన మనస్సాక్షిని ప్రేరేపించి నిర్ణయం తీసుకునే మాట. సిలువను చూస్తున్నాం, ఏమిటి నీ నిర్ణయం అన్నాడు. అక్కడికక్కడికి నిర్ణయం తీసుకోవడం. అట్లాగని బలవంతం లేదు, ప్రేరణ. మనకి ఆ ప్రేరణ కలిగించేటట్టుగా ఆ వాక్యం రాయబడి ఉన్నది. ఇప్పుడు నీ నిర్ణయం. ప్రక్కన వెళ్లే ప్రజానీకానికి అద్భుతమైన మనస్సాక్షిని ప్రేరేపించి నిర్ణయం తీసుకునే మాట. బలవంతం లేదు. ఆలోచించి దేవుడే దీనుడై తన ప్రేమను వెల్లడిపరిచిన తరువాత
దేవుడే దీనుడై శిలువ మీద ఉన్నాడు దీనుడుగా, మాత్రము శక్తి సామర్థ్యాలు లేని వాడిలాగా. మరి అంతమందిని స్వస్థపరిచినప్పుడు ఎంత శక్తియుక్తులు కలిగిన వాడు ఆయన. దీన్ని వ్యతిరేకించవచ్చు, దీన్ని నిరోధించవచ్చు. మీరు నాకు శిక్ష వేయడం ఏంటి అన్నట్టుగా అనొచ్చు, కానీ అనలేదు. వారి నిర్ణయాన్ని గౌరవించాడు. ఆలోచించి దేవుడే దీనుడై తన ప్రేమను వెల్లడిపరిచిన తరువాత పాపంలో, గర్వంలో, మరణంలో, వ్యాధి బాధలతో, ఆర్థిక కృంగుబాటులో, యుద్ధములు, తెగుళ్ళు, భయములతో, సమాధానం లేని చిక్కు సమస్యలతో, నిస్పృహతో నిండిన మానవుని యేసు ప్రభువు గాయపరచబడిన తన చేతులతో తండ్రి వలె ప్రేమతో పైకెత్తి తనతో నివసింపచేసే దినమే గుడ్ ఫ్రైడే. శుభ శుక్రవారం పండుగ కాదు, యేసు శుద్ధ రక్తంతో కడుగుకుని కృతజ్ఞతతో పరివర్తన పొంది నూతన శక్తి పొందే దినం. శ్రమలలో కూడా త్యాగముతో ఏ భేదము లేక తోటి మానవుని పడద్రోయక, బాధ పెట్టక, పైకెత్తి ఆదరించి ప్రోత్సాహపరిచే స్ఫూర్తినిచ్చు శిలువ దృశ్యం. ఇదే నిజమైన శుభ శుక్రవారం. ఒక ఆయన మచిలీపట్నం నుంచి, LEF చర్చ్ మచిలీపట్నం, దానికి సంబంధించిన ఆయన తంటిపూడి ప్రభాకర్ రావు అన్న ఆయన ఈ వ్యాసం రాశారు. మీకు స్ఫురించింది అంటే దాంట్లో ఇదిగా ఉంది. సిలువ వేస్తున్న దృశ్యం, సిలువ వేయబడుతున్నటువంటి దృశ్యం రక్తం పారుతూ ఉండగా ఇది ఏం తెలియజేస్తుంది? ఒక్కసారి అక్కడ జరిగిన సంఘటన, సన్నివేశం. సమస్త మానవాళి కోసం తాను ఆహుతి చేస్తున్నాడు. మానవాళ్ళందరికీ ప్రతినిధిగా, అందరికీ దారి చూపిస్తున్న వాడుగా, అందరూ ఈ చుట్టూ ఉన్న వారి కోసం, నా కోసం అన్న దాన్ని సిలువ వేసుకోండి. నా కోసం అన్న భావాన్ని సిలువ వేసి నా చుట్టూ ఉన్న వారి కోసం నా దాంట్లో ఇక్కడ నుంచి సమస్తము దైవం, దైవ కార్యంగా మన ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి. నా దాంట్లోకి దైవం కోసం
ఒకప్పుడు నా పాపాలు, నా పాప భారం, నా రక్షణ, ఇట్లాగ మనం అడగాల్సిన అవసరం ఇంకా ఏమాత్రము ఉండదు. అవసరం రాదు ఇంకా. నాకు రక్షణ, మనమే రక్షకులుగా ఉంటాం. ఆ పాప భారం మోయండి అని అవతల వాడికి ఇచ్చి అవతల వాడి మీద పెట్టి వాడిని మోయమంటాం కాదు. మనం ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న వారి కోసము అక్కడి నుంచి దైవ కార్యముగా ఇది ఇంత జరుగుతున్నది అనేటప్పటికే మనకి ఆ భారం లేదు. మనకే భారం పూర్తిగా తేలికైపోయింది. ఆ భారం అన్న ప్రశ్న లేకుండా తేలికైపోయింది. ఇంకా తేలిక ఉన్నదాన్ని ఇంకెవరికి ఇస్తాము? మన నెత్తి మీద బరువేం లేదు ఇక. మన నెత్తి మీద బరువు లేనప్పుడు నా పాప భారాన్ని మీరు మోయండి అని ఇవ్వటానికి ఏముంది అక్కడ? మన దగ్గర లేదు. మన దగ్గర ఉంటే కదా పాప భారాన్ని మోస్తున్నాము అన్న భావన వెళ్ళిపోయింది మనం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం, ఎందుకంటే నా కోసము అన్న దాన్ని సిలువ వేసేసాం మనం. నా కోసం సిలువ వేయండి. ఇది ఆయా సిలువ యొక్క దృశ్యము మనకు చెప్తున్న విషయం. సిలువ ద్వారా మనకు అందిస్తున్నటువంటి సందేశం. మనం ఏమంటున్నామంటే మన కోసం ఆయన సిలువ ఎక్కాడు, సిలువ మీద మరణించాడు. అంటే మనం ఆయన్ని మనకి రక్షకుడుగా తీసుకుందాము, అతన్ని ఆయన దగ్గరికి అన్నట్టుగా తీసుకొస్తున్నాం ఇక్కడ. అట్లా కాకుండా మనలో ఏం జరగాలి, మనలో ఏం మార్పు రావాలి, మనవి ఉన్నాయని అవతల వాటి మీద పెట్టడం కాకుండా ఇది టెంపరీ అయిపోతుంది, తాత్కాలికం అయిపోతుంది. ఆయన మీద భారం పెడుతున్నాము అంటే తాత్కాలికం అయిపోతుంది, మరలా పేరుకుంటుంది. మరలా సంవత్సరానికి ఒకసారి ఆ గుడ్ ఫ్రైడే రోజున సిలువ గుర్తు వచ్చి ఆ సిలువ కేసు చూస్తూ మరలా మనం ఆ సంవత్సరం మొత్తం సంపాదించిన పాపం అంతా ఆయన మీద పెట్టడానికి చూస్తుంటాం. అలా కాదు. అందుకోసం ఆయన సిలువ ఎక్కలేదు. సమస్త మానవాళి కోసం ఎందుకు ఎక్కాడు సిలువ అంటే, నేను ఇక్కడ కూర్చుంటాను మొత్తం నా మీద పోసేస్తుండండి మీ పాప భారాన్ని అని అంటాం. దానికోసం కాదు. మీలో ఆ పాప భారం మొత్తాన్ని ఏదైతే అనుకుంటున్నారో నా కోసం అన్నందువల్ల ఆ పాప భారం వచ్చింది మీకు. ఆ నా కోసం అన్న భావన సిలువ వేయండి. దాంతో పాటే పాప భారం వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకు నా దగ్గరికి రావాల్సిన పని లేదు. మీరు రక్షణ, ఇంక మీరే రక్షణ అన్నట్టు అయిపోతుంది. నేను మీలో ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారి కోసం మీరే రక్షకులయ్యారు. మీకు రక్షణ ఎందుకు? ఇంకా రక్షణ కావాలి అక్కర్లేదు మీకు, మీరే రక్షకులయ్యారు. ఎప్పుడైతే నా కోసం అన్న దాన్ని సిలువ వేసేసాము, నా చుట్టూ ఉన్న వారి కోసంలోకి వచ్చేసాం. ఇచ్చేవాళ్ళముగా ఉన్నాం, తీసుకునే వాళ్ళంగా లేం. కాబట్టి రక్షణ ఇచ్చేవాళ్ళంగా అయిపోయారు మీరందరూ. సిలువ దృశ్యం మనకి ఆ మాదిరి భావన మనలో కలగాలి. ఆ నా చుట్టూ ఉన్న వారి కోసం నుంచి మరింత ముందుకు జరిగి సమస్తము జరుగుతున్నటువంటి ప్రతి పని సృష్టించిన వాడి కోసం. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి ఎవరి కోసం పనిచేస్తున్నాం? సృష్టించిన వాడి కోసం. చక్కటి దైవానుభూతి మనం అందరము ప్రవేశించుకున్న కాక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇది మనకు వచ్చిన సందేశం. ఆయన సిలువ ఎక్కి చేసింది ఏంటంటే ఆ భావాన్ని చేయటం కోసం
సంకేతాత్మకంగా తనకు తను అక్కడ ఆహుతి అయ్యాడు. ఎందుకంటే ఈ ఆహుతి అవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఏకత్వము ఆహుతి అయింది. ఏకత్వం అన్న భావన ఆహుతి అవ్వడం వల్ల, ఆ రాకెట్ పేలడం వల్ల ఈ అనేకత్వంలోకి వచ్చింది ఇక్కడ ఉపగ్రహం. ఈ అనేకత్వంలోకి వచ్చింది. కాబట్టి ఈ అనేకత్వము అన్న రాకెట్ మరలా పేలితే, మరలా ఆహుతి అయిపోతే, అనేకత్వము అన్నది ఆహుతి అయిపోతే, మరలా ఏకత్వం ఇంకేముంది? ఎందుకంటే ఈ అనేకత్వము ఆహుతి అవ్వాలి, అది తప్పనిసరి. ఎందుకని? ఏకత్వం ఆహుతి అయింది కాబట్టి అనేకత్వం వచ్చింది. మళ్ళీ అదే పద్ధతిలో అనేకత్వం ఆహుతి అయితే ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ జరిగేది. సో మనం అందరము ఈ అనేకత్వం నుండి ఏకత్వానికి మనము ప్రయాణం చేస్తూ ఆ దైవ భావంలోకి నిండిపోతాం. ఆ దైవ భావంలో, ఆ దైవానుభూతిలో మనము నిలబడుతుంటాం. దైవ కార్యముగా చేస్తూ మనం చేసే పనులన్నీ, మన ఆలోచనలు, మాటలు, చేతలు సమస్తము దైవం కోసం అన్న భావంతో మనము ఈ రోజు నుంచి జీవితాన్ని గడుపుతుంది కాబట్టి ఇక మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఆ మిసిసిపి నది బ్రిడ్జి మీద సిలువలో మరలా 3 సిలువ చిత్రాలు వేసి ఉన్నాయి. మీ నిర్ణయం అని ఉంది. మన నిర్ణయం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అనేకత్వానికి ఆ సిలువ వేసి ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇది మన నిర్ణయం.